ఒంగోలు సమీపాన రేణిగవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళగిరికి చెందిన మెకానిక్ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రేణిగవరం జాతీయ రహదారిపై బైక్పై ఒంగోలు వెళ్తున్న మంగళగిరి గండాలయపేటకు చెందిన చెల్లూరి రామసుబ్రహ్మణ్యం అనే బైక్ మెకానిక్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక గండాలయపేటకు చెందిన రామసుబ్రహ్మణ్యం ఉదయం ఒంగోలులో జరిగే ఫంక్షన్కు బైక్పై వెళ్తుండగా బాపట్ల జిల్లా పంగులూరు మండలం రేణిగవరం సమీపంలో జాతీయ రహదారిపై కాటా వద్ద లారీ మలుపు తిరుగుతుండగా బైక్ లారీని ఢీకొట్టడంతో రామసుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మెకానిక్ రామసుబ్రహ్మణ్యం పట్టణంలోని నాగరాజు బుల్లెట్ మెకానిక్ షెడ్లో మెకానిక్గా పనిచేస్తుంటాడు. మెకానిక్ రామసుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా గతంలో మరణించారు. ఆయనకు సోదరి ఉంది. మెకానిక్ రామసుబ్రహ్మణ్యం మృతికి సంతాప సూచకంగా సోమవారం పట్టణంలోని మెకానిక్ షాపులు, ఆటోమొబైల్స్ షాపులు, వెల్డింగ్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. రేణిగవరం నుంచి తీసుకువస్తున్న రామసుబ్రహ్మణ్యం భౌతికాయానికి చినకాకాని నేతన సర్కిల్ వద్ద నుంచి స్థానిక మెకానిక్ యూనియన్ నాయకులు బైక్లతో ర్యాలీగా గండాలయపేటలోని మృతిని నివాసం వరకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కోశాధికారి మంగళగిరి గౌరవ అధ్యక్షుడు బాపన్పల్లి వాసు, జిల్లా సహాయ కార్యదర్శి నల్లమూలు నాగరాజు, నాయకులు మన్యం ఏడుకొండలు, టీవీ సుబ్బారావు, ప్రభాకర్, వీరాంజనేయులు, నల్లమూలు కాంతారావు తదితరులు పాల్గొన్నారు. రామసుబ్రహ్మణ్యం అనే కుర్రోడు మేదరమెట్ల దగ్గర యాక్సిడెంట్ చనిపోయాడు. వారికి అతని కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ అతనికి శాంతి కలగాలి అని మంగళగిరి మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్యులు అందరం ఈరోజు స్వచ్ఛందంగా వర్క్షాపులను మూసేసి అతనికి సంతాపం తెలియజేస్తూ ర్యాలీగా తీసుకువెళ్ళి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి వారి కుటుంబానికి మా టూ వీలర్ అసోసియేషన్ కుటుంబం అంటే మెకానికల్ అందరం కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాము. అలాగే ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం వారు కూడా మా టూ వీలర్ మెకానికల్ని ఆదుకోవాలండి. ఎందుకంటే మా మెకానికలు వృత్తి చేసుకొని ఎంత పని చేసుకున్నా సాయంత్రానికి 500కి మించి పనిచేసే పరిస్థితి లేదు. షాపులకు రెంట్లు కట్టుకోవాలి, కుర్రోళ్ళకి బేటాలు ఇచ్చుకోవాలి. కాబట్టి ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మా సమస్యను సాల్వ్ చేయడానికి మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది. ఇలాంటి నష్టం జరిగినప్పుడు మెకానిక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏదైనా 2 లక్షలన్న ఆర్థిక సహాయం అందజేస్తే వారి కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటుంది. మా అసోసియేషన్ తరఫున కూడా పెద్దలకి, రాష్ట్ర మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, ఎంపీలకి ఎంతోమందికి వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నాము. మా సమస్యని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఇబ్బందులు ఏమైనా మెకానికల్కి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలండి. మేమంటే మంచిగా 500, 200, 300 వేసుకుంటే మహా అయితే 15